వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఇవాళ బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలి అని దేశం మాట్లాడుతుంది. దేశంలో ఉన్నటువంటి మహిళలు మాట్లాడుతున్నారు. ఆ బాధిత కుటుంబానికి ఖచ్చితంగా అండగా ఉండాలి. బాధితురాలకు సంబంధించి న్యాయం జరగాలన్న డిమాండ్ ఇవాళ పెద్ద ఎత్తున ఊపందుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ కుటుంబం ఇవాళ తల్లి ఎవరైతే బాధితురాలి యొక్క తల్లి ఉందో ఆ తల్లి ఆవేదనగా, ఆక్రందనగా, తమ బాధతోటి నిస్సహాయరాలుగా ఇవాళ సమాజం ముందు నిలబడుకుంటుంది. మాకు న్యాయం చేయండి అని. సో మనందరం ఖచ్చితంగా బాధిత కుటుంబం వైపు నిలబడి న్యాయం చేద్దామా వద్దా? మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఇవాళ అంత భారీ స్థాయిలో క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతుంది. ఆఖరికి బండి సంజయ్ ఎవరైతే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారో హోంశాఖకు, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇవాళ పిఓడబ్ల్యూ సంధ్య తెర మీద తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో నిజంగా బండి సంజయ్ గారు కూడా ఇంక్లూడింగ్ ఇవాళ సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకు అంటే సరే తప్పొప్పులు చట్టాలు చూసుకుంటాయి. తప్పొప్పులు కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పు జరిగినా ఒప్పు జరిగినా ఇవాళ తన కొడుకు మీ కొడుకు ఈ విధంగా చేశాడు అని ఒక మహిళ బాధిత కుటుంబం ఒక తల్లిగా మీ దగ్గరికి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మీ దగ్గరికి వస్తే ఆత్మహత్యాయత్నం చేసింది నా కూతురు అని ఆ తల్లి వేడుకుంటే మీరు మాట్లాడినటువంటి మాటలు నిజంగా మిగతా ఎవరున్నా బండి సంజయ్ స్థానంలో ఎవరున్నా ఆ పదవికి రాజీనామా చేసి పక్కకు తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. నిజంగా ఒక సాటి మానవుడిగా మానవ జన్మెత్తినటువంటి వాడిగా ఎవరు కూడా అటువంటి మాటలు మాట్లాడు. నీ కొడుకు ఈ విధంగా తప్పు చేశాడు, నా కూతురు ఆత్మహత్యాయత్నం చేసుకుందని తల్లి అంటే ఫినాయిల్ టేస్ట్ ఎలా ఉంది అని అడుగుతున్నారు బండి సంజయ్ గారు అంటే ఈ ఎంత బరితెగింపు, ఎంత ఒక మదమెక్కినటువంటి మాట అనుకోవాలి చెప్పండి. ఇటువంటి మాటలు మాట్లాడేది ఒక సమాజంలో నేను కట్టర్ హిందూ అని జై శ్రీరామ్ అని మాట్లాడుతున్నటువంటి బండి సంజయ్ గారు ఇవాళ ధర్మం మీకేం నేర్పింది? మీరు రామాయణ భాగవత ఇతిహాసాలు చదువుకుంటే కాదు, అందులో ఉన్నటువంటి సారాంశాన్ని ఒడిసిపట్టుకోవాలి. అందులో ఉన్నటువంటి ఎసెన్స్ని మీరు నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి. ఇవాళ భగవద్గీత ఏం నేర్పుతుందండి మనకి? భగవద్గీత మనకు నేర్పేది ఏంటి? మన జీవిత సత్యాలను భగవద్గీత నేర్పుకుంటుంది. మరి ఆ భగవద్గీత లేదంటే రామాయణము మరి రాముడంటూ జై శ్రీరామ నినాదం ఎత్తినటువంటి మీరు ధర్మ బాటలో ఉండాల్సినటువంటి మీరు మాట్లాడినటువంటి మాటలేనా అవి? నిజంగా ఇవాళ తన తల్లి ఒక సుదీర్ఘమైనటువంటి లేఖ రాసింది. ఇవాళ సమాజం ముందు పెట్టింది. నేను ఒక నిస్సహాయతురాలుగా ఉండి ఇవాళ నేను మీ ముందు కొన్ని వాస్తవాలు తీసుకొస్తున్నా అని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇవాళ క్లియర్గా మనకు ఆ ప్రెస్ నోట్ కనిపిస్తుంది. ద స్టేట్మెంట్ ఈస్ బీయింగ్ ఇష్యూడ్ బై ఎ హెల్ప్లెస్ మదర్. మరి ఇంతమంది ఈ యొక్క సమాజంలో ఇంతమంది ఉండి ఆ తల్లి నిజంగా నిస్సహాయరాలుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందా? ఇవాళ మనం ఇంత గలమెత్తున్నాం, బాధితురాల తరఫున న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. నిజంగా ఆ తల్లి నిస్సహాయరాలు కాకూడదు. ఖచ్చితంగా ఈ యొక్క సమాజం ఆమెకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఒక్క తల్లి నిస్సహాయరాలు కాకూడదు. ఇవాళ హూజ్ మైనర్ డాటర్ ఈస్ ద విక్టిమ్ ఇన్ ఎఫ్ఐఆర్ నెంబర్ 684/2026 రిజిస్టర్డ్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. ఈవెన్ వైల్ క్యారింగ్ అన్బేరబుల్ ఎమోషనల్ పెయిన్ ఐ ఆమ్ కాన్సిక్వెన్స్లీ withholding the identity of my child is obedience to the law of this country, the provisions of the Peace POCSO Act and the directions of the Honorable Supreme Court of India. My daughter deserves protection, dignity and a future free from public humiliation. ఇవాళ నిజంగా పబ్లిక్ హ్యూమిలియేషన్ జరుగుతోంది. సుప్రీంకోర్టు తీర్పుకు అతీతంగా ఆ యొక్క గైడ్లైన్స్ అతీతంగా ఆమె యొక్క ఐడెంటిటీని ఫేస్ని మొత్తం రివీల్ చేసి వాళ్ళని కుటుంబాన్ని బజార్పాలు చేస్తున్నారు. ఇవాళ బండి సంజయ్ గారు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఆయన ఎంటర్టైన్ చేస్తున్నటువంటి విధానం చూస్తుంటే, ఆయన నీరుగార్చినటువంటి విధానం చూస్తుంటే నిజంగా ఇవాళ ఈ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళు చేస్తున్నటువంటి పనికి. మరి ఇవాళ అది మొత్తం ఇంగ్లీష్లో ఉంది కాబట్టి నేను తెలుగు మ్యాటర్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎస్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ చేతిలో బాధితురాలైనటువంటి మైనర్ బాలిక యొక్క తల్లి ప్రకటన. ఈ ప్రకటన సారాంశం చూస్తే, భరించలేని తీవ్ర వేదన అనుభవిస్తున్నప్పటికీ ఒక మైనర్ కుమార్తె, బాధితురాలైనటువంటి మైనర్ కుమార్తె యొక్క నిస్సహాయ తల్లిగా ఈ ప్రకటన జారీ చేయాల్సి వస్తుంది. నా కుమార్తెకు రక్షణ, గౌరవం, భవిష్యత్తును పొందే అర్హత అందరిలాగే ఉన్నది. మేము కూడా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మాకు ఎలాంటి రాజకీయ అండదండలు లేవు. కానీ ఈరోజు మా బిడ్డను కాపాడుకోమని
మా న్యాయ పోరాటాన్ని వినమని సమాజంలో వ్యవస్థలను వేడుకోవాల్సినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఈ ప్రకటన పగతోనో ప్రచారం కోసమో చేయడం లేదు. నిజాలతో మా బాధ అందరికీ తెలియాలని ఈ ప్రకటన జారీ చేస్తున్నాం. 2025 సంవత్సరంలో నా కూతురికి బండి సంజయ్ కొడుక్కి బండి భగీరథతో పరిచయం ఏర్పడిందని నా కుమార్తె చెప్పింది. మొదట్లో సాధారణ పరిచయంగా ప్రారంభమై ఆ తర్వాత బండి సంజయ్ కొడుకు భగీరథ్ పదే పదే మాట్లాడటం, బలవంతంగా ఒప్పించడంతో పాటుగా అనేక రకాల ప్రలోభాలకు గురి చేయటం వలన నా కుమార్తె ఆయనపై మానసికంగా ఆధారపడటం జరిగింది. కానీ మా కుమార్తెను మాయమాటలు చెప్పి మానసికంగా లొంగదీసుకోబడింది. పూర్తిగా బండి భగీరథ్ నియంత్రణలోకి వెళ్ళిపోయింది. తన ఇష్టం లేకపోయినా అనేక సార్లు తీవ్రంగా ప్రతిఘటించిన సందర్భాల్లోనూ శారీరక సంబంధం కోసం బండి భగీరథ్ పదే పదే ఒత్తిడి తీసుకొచ్చారు. నా కుమార్తె చెప్పిన సంఘటనలు విన్న తర్వాత మాటల్లో చెప్పలేని బాధ కలిగింది. ముఖ్యంగా 2025 డిసెంబర్ 31వ తేదీ రాత్రి, 2026 జనవరి 1 తెల్లవారుజామున మొయినాబాద్లో తనపై దాడి జరిగిందని తెలిపింది. ఇక ఆ రోజు తనకు ఇష్టం లేకున్నా మద్యం సేవించాలని ఒత్తిడి తీసుకొచ్చిన భగీరథ్ అచేతన స్థితిలో ఉన్నప్పుడు అనుచితమైన ప్రవర్తనకు దిగాడని, బలవంతంగా శారీరకంగా దాడి చేశారని వెల్లడించింది. తన కుమార్తెతో అనేక సార్లు శారీరక సంబంధం కోసం పదే పదే ఒత్తిడి తెచ్చాడు. ఈ రోజు జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్న ప్రతిసారి ఆమె కళ్ళల్లో భయం ఇప్పటికీ కనిపిస్తుంది. మరి బండి సంజయ్ కొడుకు భగీరథ్ ఆ తర్వాత తన చాట్ ద్వారా, మొబైల్ ద్వారా పదే పదే క్షమాపణలు చెప్పాడు. బాధ కలిగించినట్లు అంగీకరించి క్షమించమని వేడుకున్నాడు. బండి సంజయ్ కొడుకు పంపిన మొబైల్ చాట్ చదువుతున్నప్పుడు నా కుమార్తె ఆవేదన ప్రతి లైన్లో కల్లారా కనిపించింది. 2026లో జనవరిలో ఈ సంఘటన తర్వాత నా కుమార్తె మరింతగా మానసిక స్థితి క్షీణించింది. ఒక్కతే కూర్చొని ఏడవటం, ఆత్మవిశ్వాసం కోల్పోవటం, ప్రతిరోజు నరకం అనుభవించడం చూశాము. చివరికి బండి భగీరథ్ కూడా నా కూతురు పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్నట్లు చెప్పాడంటే ఎంత దారుణంగా మానసిక నష్టాన్ని కలిగించారో ఆలోచించుకోండి. చివరికి ధైర్యం కూడా తీసుకుని 2026 మార్చ్ ఏప్రిల్ నెలలో చట్టపరంగా ముందుకు పోదామని ప్రయత్నించాం. వెంటనే మాకు తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదురయ్యాయి. ఆ తర్వాత మా కుటుంబం పైన బ్లాక్మెయిల్, దోపిడీ వంటి అసత్య ఆరోపణలతో ఒక ఫిర్యాదు నమోదు చేశారు. బండి భగీరథ్ ప్రతినిధిగా చెప్పుకుంటూ 2026 ఏప్రిల్ 22న తేదీన సంగప్ప అనే వ్యక్తి మా నివాసానికి వచ్చి మాట్లాడాడు. సంగప్ప కోరిక మేరకు ఆ తర్వాత తెల్లవారి ఏప్రిల్ 23న మేము కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటికి వెళ్ళి ఆయన్ని కలిశాం. బాధితురాలైన కూతురు తల్లిదండ్రులుగా ఆ భేటీకి వెళ్ళినప్పుడు మాకు భరోసా, రక్షణ కలుగుతుందని అనుకున్నాం. కానీ బండి సంజయ్ ఇంటి నుంచి తీవ్రమైనటువంటి భయంతో బయటికి వచ్చాం. తన రాజకీయ ప్రాబల్యం, తన మద్దతుదారుల ద్వారా, అనుచరుల ద్వారా మా కుటుంబానికి కష్టాలు తప్పవని జరగబోయే పరిణామాల గురించి బండి సంజయ్ చెప్పిన మాటలు, హెచ్చరికలు, బెదిరింపులు మమ్మల్ని తీవ్రంగా భయపెట్టాయి. ఇక ఆ రోజు నుంచి మా కుటుంబం నిరంతరంగా భయంలోనే బతుకుతున్నాం. చివరికి ఈ నెల 8వ తేదీన పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఆశ్రయించి పోక్సో చట్టం కింద మా ఫిర్యాదును నమోదు చేయాలని కోరాం. మైనర్ బాలిక అయిన మా కూతురు తనకు కలిగినటువంటి కష్ట నష్టాలను వెల్లడించినప్పటికీ 5 గంటలకు పైగా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పోలీసులు వేచి ఉండేలా చూశారు. ఇక మా కుమార్తె అప్పటికే మానసిక స్థితి చిన్నాభిన్నమై ఉంది. కేసు నమోదు చేసి పంపించాలని పోలీసులు వేడుకున్నాం. కానీ మాకు జ్యూరిడిక్షన్ సమస్యలు ఉన్నాయి, ఫిర్యాదు బదిలీ చేస్తామని రకరకాల కారణాలు చెప్పారు. 0 ఎఫ్ఐఆర్ గురించి పదే పదే పట్టుబట్టిన తర్వాతే రసీదు మాకు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లో నా బిడ్డ పడినటువంటి బాధను గుర్తు చేసేలా పోలీసులు పదే పదే ప్రశ్నించారు. మమ్మల్ని పోలీస్ స్టేషన్లో వేచి ఉంచిన సమయంలో కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మాపై కేసు నమోదైన విషయం చెప్పారు. ఈ సంఘటనల క్రమం, పోలీసుల తీరు మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది, భయపెట్టింది. మా బిడ్డకు రక్షణ కల్పించాల్సిన సమయంలో మాపై ఆరోపణలు, బ్లాక్మెయిల్, బెదిరింపులు మమ్మల్ని ఆందోళనకు గురి చేశాయి. అందుకే పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్, జనరల్ డైరీ ఎంట్రీలు, అట్లాగే ఎఫ్ఐఆర్ డేటా, స్టేషన్ రికార్డులు, ఫిర్యాదులు, అట్లాగే మొమెంట్ రిజిస్టర్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను భద్రపరచాలని కోరాము. మా మైనర్ కుమార్తెకు జరిగిన ఇంతటి ఆవేదన ఇంకొక ఏ బిడ్డకు కలగకూడదు. కావాలనే కొందరు దీనిని వ్యక్తిగత సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మొదట పోలీసులు బాధితురాలి ఆరోపణలు స్పష్టంగా చెప్పినప్పటికీ బెయిల్ పొందదగిన నిబంధనలు మాత్రమే చేర్చారు. ప్రజల ఆందోళన, ఆ తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం చేసి మా కూతురు నుంచి మరోసారి వివరమైనటువంటి వాంగ్మూలం నమోదు చేసి తీవ్రమైనటువంటి సెక్షన్లు నమోదు చేశారు. అయినప్పటికీ నిందితుడు బండి భగీరథ్ ఇంకా స్వేచ్ఛగానే తిరుగుతూ ఉన్నాడు. మరోవైపు మా కుటుంబం పైన సామాజిక మాధ్యమాల ద్వారా, వ్యక్తుల ద్వారా జరుగుతున్నటువంటి బెదిరింపులు, దాడులు మాకు తీవ్రమైనటువంటి భయాన్ని కలిగిస్తున్నాయి. మా బిడ్డపై జరిగినటువంటి దాడిని నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, న్యాయబద్ధంగా విచారణ జరపాలని కోరుతున్నాం. మా మైనర్ బిడ్డ ఫోటోలను, ఆమె గుర్తింపును బయటికి వచ్చేలా సామాజిక మాధ్యమాల్లో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. మైనర్ల గుర్తింపును, గౌరవాన్ని కాపాడటం పోక్సో చట్టం ద్వారా బాధ్యత మాత్రమే కాదు, సమాజం యొక్క నైతిక బాధ్యత అని వేడుకుంటున్నాను. మా బిడ్డ పుట్టిన తేదీకి సంబంధించి కావాలనే వివాదం రేపి న్యాయపరమైనటువంటి విచారణ ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్పష్టంగా మా కూతురు మైనార్టీని తెలియజేసేలా పత్రాలు ఉన్నప్పటికీ కావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక
ఒక బాధితురాలైన బాలిక తండ్రిగా చేతులు జోడించి వేడుకుంటున్నాను. దేశంలోని ప్రతి ఒక్కరికి లభించాల్సిన సమన్వయం, నిష్పాక్షిక దర్యాప్తు మాకు కలగాలని, దొరకాలని, చట్టం ముందు అందరూ సమానులేనన్న అంశాన్ని మేము ఇక్కడ కోరుకుంటున్నాము అని. సో ఇదంతా మొత్తం ఆ యొక్క తల్లి ఆవేదన విన్న తర్వాత ఏమనిపిస్తుంది? అది కూడా ఒకసారి మీరు కామెంట్స్లో చెప్పండి. మీ యొక్క ఏమనిపిస్తుంది? అంటే మొత్తం కేసు, ఈ యొక్క బెదిరింపులు, బండి సంజయ్ బెదిరింపులు, బండి భగీరథ్ అంశంలో అరెస్ట్ చేయకుండా ఉండటం, పోలీసులు చేసినటువంటి తాత్సారం, వాళ్ళకు పెట్టినటువంటి ఇబ్బందులు, వాళ్ళు పడినటువంటి భయాందోళనలు, అట్లాగే ఆ యొక్క మైనర్ బాలిక కళ్ళల్లో ఇప్పటికీ కూడా ఇంకా భయం కనిపిస్తుంది, తల్లి ఆవేదన, ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా సాటి మనిషిగా ఎవరన్నా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా మనసు కలిచివేసేలాంటి అంశాలు. మరి ఇంత దిగజారినటువంటి బండి భగీరథ్ ఏం చేయాలి? నిజంగా ఇవాళ ఎందుకు చట్టాలు బండి భగీరథ్కి ఒకలాగా, సాధారణ పౌరులకు ఒకలాగా ఉన్నాయో ఖచ్చితంగా ఇవాళ న్యాయ వ్యవస్థ మీద లేదు, ఇవాళ పోలీసింగ్ వ్యవస్థ మీద కూడా కొంత అనుమానాలు వచ్చేలాగా ఇటువంటి చర్యలు కనిపిస్తున్నాయి, సుస్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీలకో రాజకీయాలకో సంబంధం లేదు ఈ అంశం. ఇది ఆ యొక్క తల్లి ఆవేదన. ఖచ్చితంగా ఆ యొక్క బాధితురాలకు న్యాయం జరిగేదాకా ఖచ్చితంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఈ యొక్క బాధిత కుటుంబం ఆరోపణలు లేకుంటే వాళ్ళ యొక్క వర్షన్ మొత్తం చూసిన తర్వాత బెదిరించినటువంటి నేపథ్యంలో, బెదిరింపులకు పాల్పడినటువంటి నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి పైన కూడా ఎందుకు మనం కేసు నమోదు చేయకూడదు అనే అనుమానం కలుగుతుంది. నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఇవాళ ఏ క్రైమ్లోనైనా క్రైమ్కు సహకరించినటువంటి వాళ్ళపైన కూడా కేసులు పెడతాం కదా. ఒక మర్డర్ కేసులో ఎవరన్నా నిందితులు, ఆ నిందితులకు సహకరించినటువంటి వాళ్ళకో లేకుంటే ఆ యొక్క మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్లో ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరికి ఉందో వాళ్ళందరి మీద కేసులు పెడతాం కదా. మరి ఇవాళ ఆ తండ్రి దగ్గరికి ఒక బాధితురాలి తల్లిగా ఆమె వెళ్తే మరి బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి మాటలేంటి? వాళ్ళ కుమారుడిని వెనకేసుకొచ్చినందుకు ఇవాళ ఈ యొక్క సోషల్ మాధ్యమాల్లో ఇంత డ్రైవ్, ఇంత నెరేషన్, ఆ యొక్క కుటుంబం సంబంధించినటువంటి ఐడెంటిటీ బయట పెట్టినటువంటి నేపథ్యంలో తప్పెవరిది? ఈ యాక్షన్ ప్లాన్ ఎవరు డిజైన్ చేశారు? వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒక నెరేషన్ బిల్డ్ చేసి బాధితురాలని టార్గెట్ చేసి బాధితురాల యొక్క కుటుంబాన్ని ఐడెంటిటీని బయటపెట్టి బహిర్గతం చేసి మొత్తం ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేసి బాధితురాల మీద దుమ్మెత్తి పోసేటట్టుగా లేకుంటే ఆమె మీద ఒక మన ఆలోచన విధానాన్ని ఆ యొక్క క్యారెక్టర్ మీద ఒక ముద్ర వేసేలాగా ఒక నెరేట్ బిల్డ్ చేసి ప్రైవేట్ ఫోటోలను, ప్రైవేట్ వీడియోలను, ఐడెంటిటీలను బయటపెట్టిన నేపథ్యంలో మరి ఈ కేసు ఖచ్చితంగా నీరుగారకుండా న్యాయం ఏ విధంగా జరుగుతుంది అనేది ఒక ప్రశ్న ప్రజల్లో ఖచ్చితంగా ఉత్పన్నమవుతుంది. ఇవాళ బహిరంగంగా ఇంత ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్నే నీరుగార్చేందుకు ఇన్ని కుట్రలు చేస్తూ ఉంటే రేపొద్దున్నే అరెస్ట్ అయినప్పటికీ మరి ఎట్లా చట్టపరంగా న్యాయం జరిగే అవకాశం ఉంది? ఇప్పటికే ఇంత ఒకసారి ఆ సీక్వెన్స్లో డాట్లన్నీ కనెక్ట్ చేసుకుంటే మరి బండి సంజయ్ గారి పాత్ర ఏముండే ఇందులో? ఒకసారి సంగప్ప గారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో, సరే అమ్మ నా కొడుకు తప్పు చేశాడు, నిజంగానే జరిగి ఉంటే తప్పు చేశాడు కాబట్టి ఎట్లా మనం దీన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి ఇష్యూని కూర్చొని సార్ట్అవుట్ చేయటం మానేసి, ఆ కుర్రాన్ని దండించడం మానేసి, వాడిని ట్రాక్లో పెట్టి లైన్లో పెట్టడం మానేసి ఇవాళ 25 ఏళ్ల కుర్రాడు పట్టుకోవడంలో తెలంగాణ పోలీసుల వైఫల్యమని ఇవాళ నిందలు పడుతున్నారు. కొడుకు చేసినటువంటి తప్పుకు తెలంగాణ ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు నిందలు పడుతున్నారు. బండి సంజయ్ చేసినటువంటి వ్యవహారానికి, ఆ కుటుంబం భగీరథ్ చేసినటువంటి తప్పిదాలకు తెలంగాణ బీజేపీ ఇవాళ మొత్తం తెలంగాణలో మటాష్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. అంటే పూర్తిగా ఇక జాతీయ స్థాయిలో బీజేపీ ఇట్లాగే ఉంటుంది. అంటే రేపిస్టులకు ఒత్తాసు పలికే పార్టీగా బీజేపీ ఉంటుంది. ప్రజ్వల్ రేవన్న విషయం తీసుకున్నా, లేకుంటే గతంలో బ్రిజ్భూషణ్ కేసు తీసుకున్నా, చాలా అంశాలు ఇవాళ బీజేపీని వేధిస్తూ ఉన్నాయి. మరి బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీకి ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెప్తుంది బీజేపీ? ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు మోదీ క్యాబినెట్లో ఉన్నటువంటి నేపథ్యంలో, ఇన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ తెలంగాణ సమాజం నుంచి, తెలంగాణ పౌరుల నుంచి వచ్చినటువంటి డిమాండ్ ఏంటో తెలుసా? ఒకసారి ఈ వీడియో వినండి. इस बंडी संजय कुमार को आपके कैबिनेट से हटा दीजिए और उनको आपके पार्टी से बर्खास्त कीजिए। अगर आप मानते हैं कि भारतीय जनता पार्टी ही है, वो बलात्कारी और जल्लादों का पार्टी नहीं है। अगर ये बात आप मानते हैं तो तुरंत उनको पार्टी से बर्खास्त कीजिए, क्योंकि उनका इन्फ्लुएंस यूज करके ही इस केस को दबाया गया है, दबाया जा रहा है। आज तक अभी तक अरेस्ट नहीं किया है। कोई भी पोक्सो केस में रजिस्टर होता है तो इमीडिएटली अक्यूज को रिमांड किया जाता है। रजिस्टर हो के भी 24 आवर्स के ऊपर हो गया है, पर अभी तक कोई अरेस्ट नहीं किया गया। तो इसमें साफ जाहिर है कि स्टेट गवर्नमेंट को भी आपके
कैबिनेट कोलीग इन्फ्लुएंस कर रहे हैं, जिसमें कोई डाउट नहीं है, उनको तुरंत आप कैबिनेट से बर्खास्त कीजिए और आपके पार्टी से बर्खास्त कीजिए और बोलिए कि उसका एमपी पद को भी त्याग देने के लिए तुरंत। अगर ये निष्पक्षपात से इस इन्वेस्टिगेशन चलना है तो ये बहुत जरूरी है। अगर आप मानते हैं बेटी बचाओ बेटी पढ़ाओ जो आप लोग कहते हैं वो सच में आपका इंटेंशन है तो ये काम कीजिए। वो मध्य प्रदेश का जो उन्नाव केस का बारे में तो सब दुनिया जान चुकी है, किस तरह से आपके एमएलए ने हरकत किया है, उनके फैमिली के साथ कैसे हरकत किया है। तो इस तरह का आरोप बहुत जगह पे आपके पार्टी के मेंबर के ऊपर है। तो इस बात को, इस कलंक को मिटाने के लिए आपको तुरंत ये काम करना पड़ेगा। ये मेरा छोटा सा एडवाइस है। సో ఖచ్చితంగా ఈ వీడియో విన్న తర్వాత ఆయన ఆ యొక్క పదవిలో క్యాబినెట్లో కేంద్ర మోడీ గారి క్యాబినెట్లో కొనసాగితే మరి ఈ కేసులో న్యాయం ఎట్లా జరుగుతుంది? ఖచ్చితంగా ఇవాళ ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. ఖచ్చితంగా అరెస్ట్ చేయటమే కాదు, బండి సంజయ్ గారిని కూడా ఈ కేసులో దర్యాప్తై తప్పొప్పులు తేలేదాకా ఆయన్ని పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉందా లేదా కూడా మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.